పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయనీం అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణి భగవద్గీతే భవద్వేషిణి. గీతాప్రియులకు ఆత్మబంధువులకు నమో నమః. 100 రోజులలో భగవద్గీత 700 శ్లోకాల అభ్యాసం అధ్యయనం. ఈరోజు 20వ రోజు, 3వ అధ్యాయం కర్మయోగంలో 15వ శ్లోకం నుంచి 21వ శ్లోకం వరకు. 19వ రోజున మనం ఒక జగచ్చక్రం గురించి ఒక శ్లోకం చెప్పుకున్నాం. అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. అన్ని ప్రాణులు అన్నం వలననే ఉత్పత్తి అవుతున్నాయి. అన్నం అంటే పుష్టి, శక్తి. అది సస్యముల ద్వారా, తినే ఆహారం ద్వారా, ఇంకా వనస్పతులు, ఔషధములు, ఇవన్నీ అన్నంతో సమానమే. వీటి ద్వారా పురుషులలో వీర్యము, స్త్రీలలో రజస్సు విడుదలై ఈ రజోవీర్యాదుల సంయోగంతో ప్రాణులన్నీ ఉత్పత్తి అవుతున్నాయని మనం గత శ్లోకంలో చెప్పుకొని, ఆ అన్నము వర్షం వలన, ఈ వర్షాలు కూడా మానవులు చేసే మనోవాక్కాయముల యజ్ఞముల ద్వారా దేవతలు సంతుష్టై మేఘములను సృష్టించి మనకు వర్షాలు ఇస్తుంది. ఆ వర్షములు మన సకాలంలో పడి పంటలు పండి మనం సుభిక్షంగా క్షేమకరంగా ఉంటున్నాం. అందుకనే ఈ వర్షాలు యజ్ఞాద్భవతి, మనం చేసే సమిష్టికరమైనటువంటి యజ్ఞముల ద్వారా వర్షాలు పడుతున్నాయి. మరి ఈ యజ్ఞములు కర్మ సముద్భవం అంటే మనం ఆచరించే విహిత కర్మలు, సామాజిక శ్రేయస్సు కోసం చేసేవి, ప్రత్యక్ష దేవతలకు సమర్పించేవి, ఈశ్వరార్పణ బుద్ధితో చేసేవి, ఈ కర్మల ఆధారంగానే యజ్ఞాలు అవుతాయి. ఇక ఈరోజు శ్లోకం 15వ శ్లోకంలో ఏంటంటే దానికి కంటిన్యూషన్ శ్లోకం ఇది. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. ఈ కర్మలు ఎక్కడ చెప్పబడ్డాయి? విహిత కర్మలు ఎక్కడి నుంచి మూలాలంటే బ్రహ్మ అంటే ఇక్కడ అర్థము మనము వేదములు అని తీసుకోవాలి. బ్రహ్మకు ఒక అర్థం కూడా వేదములని. కానీ వేదముల్లో చెప్పబడ్డాయి. ఆ వేదములు ఎవరి గురించి చెప్పబడ్డాయి? నిరాకార నిర్గుణ సచ్చిదానంద ఘన పరబ్రహ్మ ప్రభు పరమాత్మ ఈశ్వర అల్లా గురించి చెప్పబడ్డాయి. కాబట్టి ఆ నిరాకారుడు అక్షరుడు. ఆ వేదములు అక్షరుడు గురించే చెప్పాయని తెలుసుకో. బ్రహ్మాక్షర సముద్భవం. ఆ వేదములు కూడా ఆ నిరాకార నిర్గుణ సచ్చిదానంద ఘన పరబ్రహ్మ ఆయనే సృష్టించాడు వేదముల్ని. ఇవి ఎవరు మానవులు మాతృలు రచించినవి కాదు.
స్వయాన ఆ పరమాత్మయే వీటికి కర్త. వేదాంత కృత్ అని చెప్పి ఒక దగ్గర చెప్పున్నాడు. వేదాలకు కర్త అదే. కాబట్టి ఇవి అపౌరుషేయాలు అంటారు. అంటే మానవ మాతృలు రచించినవి కాదు. కాబట్టి ఈ విహిత కర్మలు వేదాల్లో చెప్పబడితే ఆ వేదాల్లో మనం వెతకవలసింది, తెలుసుకోవాల్సింది ఆ నిరాకార నిర్గుణ సచ్చిదానంద ఘన పరబ్రహ్మయే. అంటే తస్మాత్ సర్వగతం బ్రహ్మ, ఆ పరబ్రహ్మ అంతటను వ్యాపించి ఉన్నాడు. అంటే ఇంతకుముందు శ్లోకం ఒక చెప్పు, నహి కచ్చిత్ క్షణమపి, ఏ ఒక్కరు కూడా కర్మ చేయక ఉండరు. అంటే నిత్యము ఈ కర్మలన్నీ ఆయన సమక్షంలోనే జరుగుతున్నాయి. అందుకని స్వామి తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఆ బ్రహ్మ నిత్యము మనము ఆచరించే యజ్ఞములలోనే ప్రతిష్టమై ఉన్నారు. అంటే ప్రత్యక్ష దేవతలకు ఆహుతి ద్వారా తృప్తిపరచడం, సమత్వ బుద్ధి యోగంతో అందరూ కలిసిమెలిసి పరమాత్మని ఆరాధించడం, నిష్కామ కర్మయోగంలో కర్మలు చేయడం, కర్మఫలాలను పరమాత్మకు ఈశ్వర బుద్ధితో ఫలాలను సమర్పించడం, స్వార్థం కోసం కాక సంక్షేమానికి సామాజిక క్షేమం కోసం కర్మలు చేయడం, ఇవే యజ్ఞములంటే. ఈ యజ్ఞముల్లోనే ఆ పరమాత్మ ప్రతిష్టమై ఉన్నాడు. అందుకని చెప్పాడు నిత్యం యజ్ఞే ప్రతిష్టం. నీవు విహిత కర్మలు పరమాత్మార్పణ బుద్ధితో అంటే ఈశ్వరార్పణ చేసావంటే అదే నీకు పరమాత్మ ప్రాప్తి. అది పరబ్రహ్మతో సమానం. వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు కదా. కాబట్టి ఇది ఒక చక్రము. ఈ చక్రము అనేది ఈశ్వర నియతి. ఈ చక్రాన్ని అందరూ అనుసరించాల్సిందే, తెలుసుకోవాల్సిందే. ప్రతి కర్మలో పరమాత్మని చూడాల్సిందే. కాబట్టి ఈ యొక్క నియతిని అతిక్రమించినవాడు, అహంకారంతో తిరస్కరించినవాడు, వాడు అఘాయురింద్రియారామం. వాడేమన్నాడు? అఘాయురింద్రియ అంటే వాడు స్వార్థపరుడైనా ఉండాలి, లేదంటే సుఖలోలుడైనా ఉండాలి. అంటే విషయేంద్రలోలుడు. అర్థమైందండి? వాడికి స్వామి చెప్తున్నారు, ఏవం ప్రవర్తితం చక్రం, ఈ యొక్క జగచ్చక్రము నా అనువర్తయతీహయ. ఎవరైతే దీన్ని అనుసరించరో, దీని ప్రకారంగా నడుచుకోరో వారు అఘాయురింద్రియారామో, వాడు తన కర్తవ్య కర్మలను పాటింపక ఇంద్రియ సుఖలోలుడై వాడు పాపి అయి ఏమండి బట్టి వాని యొక్క జీవితము ఏమంటే మోఘం పార్థ సజీవతి, వాడి జీవితం వ్యర్థం. అంటే పరమాత్మని తెలుసుకోలేకపోతే, మనం చేసే కర్మలు ఈశ్వరాత్మతో చేయకపోతే వాడి జీవితం వ్యర్థమని చెప్తున్నాడు స్వామి. కాబట్టి మన కర్మలలోనే పరమాత్మ ప్రతిష్టమై ఉన్నాడు. ఇక అలా జగచ్చక్రాన్ని తెలుసుకోలేని వాడు స్వార్థపరుడు. తన స్వార్థానికే కర్మలు చేస్తాడు, కానీ సమిష్టి కోసం అందరి కోసం చేయలేడు వాడు. అందుకని వాడు మూర్ఖుడు, పాపి. ఇంకోడెవరు? ఇంద్రియ సుఖలోలుడు. వాడు ఇంద్రియ సుఖలోలుడు అయి ఉంటే వాడు ఇతరుల మీద ఆధారపడతాడు, లేదా ఇతరులను దోచుకుంటాడు. ఇతరులకు మాత్రం పెట్టే అవకాశం లేదు. అందుకని వాడు కూడా పాపములో నిమగ్నమైన వాడే, పాపియే. కాబట్టి ఒక హెచ్చరిక చేస్తున్నారు. ఈ చక్రాన్ని చక్కగా అనుసరిస్తూ ప్రతి కర్మలో కూడా పరమాత్మని చూస్తూ మీరు కర్మలు ఆచరిస్తూ ఆ ప్రత్యక్ష దేవతలను
తమ యజ్ఞముల ద్వారా మనోవాక్కాయముల కర్మల ద్వారా వాళ్ళని తృప్తిపరుస్తూ మీరు సుఖంగా శ్రేయస్కరంగా మీ జీవితంలో మీ కోరికలను తీర్చుకుంటూ కొనసాగించండి అని చెప్పి పరమాత్ముడు ఇక్కడ చక్కటి సందేశం ఇస్తున్నారు మనకి. మరి అలా ఈ నియతి చక్రం జగచ్చక్రాన్ని అనుసరించి చక్కగా కర్మలను చేసుకున్నవాడు నైష్కర్మ్య స్థితిని పొంది, అంటే ఆత్మస్థితిని పొంది ఉంటాడు. వాడు ఎలా ఉంటాడంటే యస్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తస్య మానవ. ఈ విధంగా అతను ఆత్మతోనే, అంటే నిష్కామ కర్మయోగంలో సమత్వ బుద్ధితో కర్మఫలాలను పరమాత్మ సమర్పణ చేయటం ద్వారా అతను ఆత్మస్థితిని పొంది ఉంటాడు. ఆ ఆత్మ అనేది పరమాత్మ అంశ కదా, అతనికి అంత తృప్తినిస్తుంది అది. అందుకనే అక్కడ అతనే ఆత్మన్నేవచ సంతుష్ట తస్య కార్యం న విద్యతే. ఆత్మతోనే వాడు సంతృప్తి పొందుతుంటాడు. ఎందుకంటే వాడు ఈ యొక్క జ్ఞాన విషయంలో పరిపూర్ణుడై, జ్ఞాన విషయంలో ఆత్మజ్ఞాన విషయంలో పరిపూర్ణుడై వాడికి ఇక చేయడానికి కర్మలే ఉండవు, వాసనలన్నీ కరిగించుడు. అందుకని చెప్తారు స్వామి, వాడికి తస్య కార్యం నా విద్యతే, వాడికి కార్యం లేవు ఆత్మయందే. అదే చెప్తున్నారు స్వామి. ఆ సచ్చిదానంద ఘన పరమాత్మ ప్రాప్తిని పొందిన జ్ఞానైన మహాత్ముడు నిత్యమైన ఆత్మయందే రమించును. అతడు పూర్ణకాముడు కనుక ఆత్మయందే తృప్తి పొందుతాడు. అతడు ఆత్మయందే నిత్య సంతుష్టుడు. అట్టి వానికి ఎట్టి కర్తవ్యమును ఉండదు. అందుకనే పరమాత్మ 2వ అధ్యాయంలో 45 శ్లోకం చెప్పాడు కదా, త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. నువ్వు ఆత్మవాన్గా ఎదుగు అర్జున అన్నాడు. ఆ ఆత్మవాన్గా ఎదగాలంటే సమత్వ బుద్ధియోగం ఉండాలి, నిష్కామ కర్మయోగం ఉండాలి, తర్వాత ఈశ్వర బుద్ధితో కర్మలు చేయాలి. మన కర్మ ఫలాలన్నీ, విహిత కర్మ ఫలాలన్నీ పరమాత్మకే సమర్పణ చేయాలి. అంటే కర్మ ఫలాల మీద ఎటువంటి ఆరాటం ఉండకూడదు. యుద్ధశ్చ విగత జ్వర. ఆ విధంగా పరమాత్మ చెప్పి ఏమంటాడు స్వామి, అట్టి వానికి ఎట్టి కర్తవ్యం ఉండదని చెప్పి మళ్ళీ అదే అతని గురించి, అటువంటి ఆత్మ పరమాత్మ ప్రాప్తి నందిన మానవుడి గురించి మళ్ళీ చెప్తున్నాడు. నైవ తస్య కృతేనార్థో నా కృతేనేహ కచ్చన. వాడు ఈ ప్రపంచంలో పొందవలసిందంటూ ఏం లేదు, పొందలేనిదంటూ కూడా ఏం లేదు. వాడు పూర్ణకాముడు. వాడికి వాసనలు లేవు, కోరికలు లేవు, స్థితప్రజ్ఞుడు. ప్రజహాతి యదా కామాన్, అన్ని కోరికలను త్యజించినవాడు. విహాయ కామాన్ సర్వాన్. కాబట్టి అటువంటి వ్యక్తికి ఇక చేయవలసిన పనులే ఉంటాయి. నా చాస్య సర్వభూతేషు కచ్చితర్దవ్యపాశ్రయ. పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, అట్టి మహాత్ముడు ఈ జగత్తునందు కర్మ చేయుట వలనను చేయకుండుట వలనను ఎటువంటి ప్రయోజనం ఉండదు. అతనికి సర్వ ప్రాణులతోడను స్వార్థపరమైన సంబంధము ఏ విధముగా ఉండదు. స్వార్థపరమైన సంబంధం ఉండదు. అంటే స్వార్థంగా తనకు ఏదో కావాలని, పనికొస్తారని, అవసరానికి వస్తారని సంబంధాలు పెట్టుకుంటాడు. ఇక్కడ ఆత్మతో తృప్తి పడుతున్నాడు కాబట్టి మానవ సంబంధాలు కూడా ఎక్కువ ఉండవు, పరమాత్మతోనే సంబంధం ఉంటుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ స్వామి. అందుకని కర్మలు ఎప్పటికీ కూడా అసక్తంగా చేయాలి. ఆశ, ఆసక్తి, ఆపేక్ష లేకుండా చేయాలి. అంటే కర్మఫలాల మీద నీకు ఆరాటం ఉండకూడదు. ఏమన్నాడు, తస్మాదసక్త సతతం. నీకు కర్మల పట్ల, కర్మ ఫలాల పట్ల ఆశ, ఆసక్తి, ఆపేక్ష ఉండకూడకుండా చేయాలి. కర్మ మాత్రము చక్కగా చేయాలి. సమాచార చక్కగా, సమర్థవంతంగా, నైపుణ్యంగా, కౌశలంగా చేయాలి. ఏమండి, అలా ఎవరైతే అసక్తో హ్యాచరన్ కర్మ,
కర్మల పట్ల, కర్మఫలాల పట్ల ఆసక్తి లేకుండా అసక్తంగా చేస్తాడో వాడు పరమాత్మనే పొందుతాడు. వాడికి ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి, అపేక్ష లేవు. అందుకని కర్మఫలాల పట్ల వాడు ఆసక్తి చూపడు. అటువంటి చూపని వాడు ఏం చేస్తాడు? పరమాత్మనే పొందుతాడని, పరమాత్మోతి పూరుష, వాడు పరమాత్మనే పొందాడు. అంటే పరమాత్మ సమానం వాడు. ఎవరైతే సమత్వ బుద్ధి, నిష్కామ కర్మయోగమా కర్మఫలాలను పరమాత్మ సమర్పిస్తూ సమాజ క్షేమం కోసం పనులు చేస్తాడో వాడు పరమాత్మతోనే సమానం. వాడు అదే చెప్తున్నాడు స్వామి. అందువలన ఓ అర్జున, నీవు నిరంతరము ఆసక్తిరహితుడవై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. సమాచర ఏలనన ఆసక్తిని వీడి కర్మలను సదా ఆచరించు మనుషునకు పరమాత్మ ప్రాప్తి కలుగు. ఇదే నిష్కామ కర్మ యొక్క గొప్ప ఫలం, గొప్ప ప్రయోజనం. ఏమండి, మరి అటువంటి మహాత్ముడు కర్మనైవ హి సంసిద్ధిం ఆస్థిత జనకాదయ. అటువంటి మహాత్ములు ఈ భగవద్గీత ఉపదేశానికి ముందు జనకుడు, ప్రహ్లాదుడు, పరాశర, నారదుడు ఇటువంటి గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు. ఇలా అసక్త బుద్ధితో కర్మలు చేసి ప్రజా సంక్షేమం కోసం చేస్తూ, తనకు స్వార్థం లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తూ కర్మలన్నీ ఆత్మ సమక్షంలో జరుగుతున్నాయి అనుకుంటూ, ఏమండి, ఇన్ని లక్షణాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళు కర్మనైవ హి సంసిద్ధిం ఆస్థిత జనకాదయ, ఈ జనక మహారాజు వీళ్ళంతా ఉన్నారు కదా, గొప్ప స్థితిని పొందారు, చరిత్రలో నిలిచిపోయారు వాళ్ళు. అదే వ్యాస మహర్షి, సుఖ మహర్షి, లోక సంగ్రహమే వాపి సంపశ్యన్ కర్తుమర్హసి, వాళ్ళు లోకక్షేమం కోసమే వాళ్ళు కర్మలు చేశారు. అలా అని వాళ్ళు చరిత్రలో నిలిచిపోయారని చెప్పి 20వ శ్లోకం చెప్తూ, జనకుడు మొదలగు జ్ఞానులు కూడా ఆసక్తి రహితంగా కర్మలను ఆచరించడం వల్లనే పరమసిద్ధిని పొందిరి. కావున అర్జున, నీవు కూడా కర్మఫలాల పట్ల ఆసక్తి లేకుండా నీవు కర్మలు చేయి. నీలో ఉన్నతోత్తమైన వ్యక్తిత్వం ఏర్పడుతుంది. అర్జునుడు చెప్తూ మనందరికీ చెప్తున్నాడు స్వామి. కావున నీవును లోకహితార్థమై కర్మలను ఆచరించుటే సముద్రం. లోకానికి హితము చేకూర్చే పనులు చేయి, అదే విహిత కర్మలు చేయి, సత్కర్మలు చేయి అని చెప్తూ మనం ఈరోజు 21వ శ్లోకంలో ఒకసారి చూసుకుంటే, అటువంటి శ్రేష్ఠ పురుషులు ఇప్పుడు చెప్పుకున్నాం కదా, జనక మహారాజని, తర్వాత వ్యాస మహర్షి, ప్రహ్లాదుడు, నారదుడు, ఇంకా సుఖ మహర్షి, ఇంకా ఇటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు ఉన్నారు కదా. వీళ్ళు ఆచరించినటువంటి జీవితము మనందరికీ ఆదర్శము. మనకి దగ్గర ఇటువంటి మహాత్ముడు మనకి గాంధీ మహాత్ముడే. యద్యదాచరతి శ్రేష్ఠ, అటువంటి శ్రేష్టమైన పురుషులు ఏమైతే ఆచరించి వెళ్తారో అది అందరికీ శిరోధార్యము. ఇప్పుడు చూడండి, మహాత్మా గాంధీ మనకు తెలిసినటువంటి మహాత్ముడు. సత్యాగ్రహం అంటే స్వాతంత్ర సమరాన్ని ఎలా సాధించారంటారు? అహింస, సత్యం. ఈ అహింసా సిద్ధాంతం అనేది తను బ్రిటిష్ వారికి వాళ్ళని ఇక్కడి నుంచి భారతదేశం నుంచి పంపడానికి ఎక్కువ ఆ ఆయుధాన్ని వాడారు. ఇది ఏమైంది తర్వాత రోజుల్లో అందరికీ ఆదర్శప్రాయమైంది. అక్టోబర్ 2 నాన్ వైలెన్స్ డే, అహింసా దినోత్సవం అని చెప్పి ఇప్పటికి సెలబ్రేట్ చేసుకున్నారు ఇంటర్నేషనల్ లెవెల్. కాబట్టి సత్యము, అహింస అనే ఆయుధాలు చేపట్టి, ఆయుధాలతో, ఫిరంగులతో, తుపాకులతో, సైన్యాలతో ఉన్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మన భారతదేశం వదిలిపోయేటట్టుగా చేశాడు. యద్యదా చరతి శ్రేష్ఠ తత్త దేవేతరో జరహ. తర్వాత అందరికీ అదే అలవాటైపోయింది. నెల్సన్ మండేలా, మరి ఆయన కూడా అదే సిద్ధాంతం కదా. ఆఫ్రికాలో మరి బ్రిటిష్ వాళ్ళని ఖాళీ చేయించాడు. ఇంకా అనేక మంది, ఒబామా కూడా గాంధీ మహాత్ముని ఆచరణ చేస్తారని చెప్పుకున్నాడు. అప్పుడు
కాబట్టి ఈ విధంగా యత్ ప్రమాణం కురితే యత్ ప్రమాణం కురితే, వాళ్ళు ఏమైతే ప్రమాణాలు ఆచరిస్తారో, ఏమైతే సిద్ధాంతాలు ఆచరిస్తారో అవి మిగతా వాళ్ళకి లోకస్తదను వర్తతే, మిగతా వారందరికీ అది ఆదర్శప్రాయంగా ఉంటాయి. ఆ బాటలోనే నడుస్తారు, చక్కగా గొప్పతనాన్ని ఆపాదించుకుంటారు. అందుకని యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. శ్రేష్టమైన పురుషుని ఆచరణమునే, ప్రవర్తననే ఇతరులను అనుసరింతురు. అతడు నిలిపిన ప్రతిష్ఠించిన ప్రమాణములనే లోకులందరూ పాటిస్తారు. భగవద్గీత చెప్పుకున్నాం ఇప్పుడు మనం. ఇక్కడ శ్రేష్టమైన పురుషుడు ఎవరు? కృష్ణ భగవానుడు. కృష్ణ భగవానుడు తన ఆచరించిన తనలో ఉన్నటువంటి ప్రమాణాలను అర్జునుడికి చెప్పాడు. అర్జునుడు దాన్ని విని ఆచరించాడు. అతను ఒక కీర్తి ప్రతిష్టలు, తన పోయిన సామ్రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. కాబట్టి వీళ్ళంతా మనకి ఆదర్శ పురుషులు. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సన్మంగళాని సంతు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జయ గురుదేవ.